హాయ్ వెల్కమ్. ఆర్జే7 టీవీ. మనం ఈరోజు గన్నవరం మండలం స్వచ్ఛంద సేవ సంస్థ త్వరలో ప్రారంభం అవుతుంది. ఇది చాలా బ్రాంచుల్లో ఇప్పటికే మన ఏపీ మొత్తం 120 దాకా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. మన గన్నవరంలో ఎలా ప్రారంభిస్తున్నారు, దాని ఉద్దేశం ఏమిటి, దాని గురించి క్షుణ్ణంగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, దీని లక్ష్యం ఏమిటో తెలుసుకుందాం. ఎప్పుడు స్టార్ట్ చేశారు, దీని ఉద్దేశం ఏమిటి, మొత్తం దీని కంప్లీట్ వివరణ తెలియజేయగలరని మన ఆర్జే7 మీడియా. ముందుగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ గురించి తెలుసుకోవడానికి ఆర్జే7 నుంచి మీరు వచ్చినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అసలు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థలో నేను ఇప్పుడు ప్రెసిడెంట్గా ఉన్నాను. సెక్రటరీ కర్రా వరప్రసాద్ గారు. నా పేరు మడిపల్లి బాలకృష్ణమూర్తి. అందరికీ నమస్కారం. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ యొక్క ఆశయాలు చనిపోయిన వారికి ఫ్రేజర్ బాక్సులు, శాంతిరథం ఇచ్చే కార్యక్రమం, ఆరోగ్యపరమైన కార్యక్రమాల కోసం ఇది 2004లో ఎన్ రామచంద్రారెడ్డి గారు స్టార్ట్ చేశారు. ఆయన అక్కడ 107 మందితో ఆయన స్టార్ట్ చేశారు ఈ సంస్థని. అక్కడి నుంచి ఒక్కొక్క గ్రామానికి పాక్కుంటూ ఇప్పుడు 120 ఊర్లలో ఈ సేవల్ని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరపున వాళ్ళు నిర్మాణం చేస్తారు. మాది 108ది. 108ది అయితే ఇప్పుడు గన్నవరంలో ఈ సేవలు ఏంటి అని తెలుసుకున్న తర్వాత ఇవి ఎవరైనా బాధల్లో ఉన్నప్పుడు ఒక కన్నీటి బొట్టునైనా మనం ఆపగలగాలి అనే ఉద్దేశంతో మొదలైన ఈ సంస్థ మాకు నచ్చి మేము కూడా గన్నవరంలో ఈ చనిపోయిన వారికి ఫ్రేజర్ బాక్సులు కానీ, శాంతిరథం కానీ, ఇప్పుడున్న గన్నవరంలో ఉన్న వెసులుబాటు పంచాయతీ ద్వారా జరుగుతున్నా కూడా ఆ పంచాయతీలో గన్నవరం పరిధి వరకే వాళ్ళు పంపగలిగే స్థితి ఉంది ఇక్కడ. అంటే ఇక్కడ వాళ్ళ దీని ప్రకారం చుట్టుపక్కల గ్రామాలకి చాలా ఇబ్బందులు అవుతున్నాయి, వీళ్ళు పంపలేకపోతున్నారు. అదే సమయంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి మీ గన్నవరంలో కూడా పెట్టండి అని అడిగినప్పుడు ఇది బాగుందనే ఉద్దేశంతో దీని ముందు ప్రారంభించాం. ఇప్పుడు మనకి వాళ్ళు సంస్థ నుంచి 2 ఫ్రేజర్ బాక్సులు కూడా మాకు అందజేశారు. అట్లాగే మా సభ్యుల్లో ఒక ఆయన ఎండ్రెడ్డి సాంబశివారెడ్డి గారని ఆయన కూడా ఒక ఫ్రేజర్ బాక్స్ని ఇచ్చారు. ఇప్పుడు మాకు మొత్తం 3 ఫ్రేజర్ బాక్సులు ఉన్నాయి. అలాగే ఒక శాంతిరథం ఉంది. ఆ శాంతిరథానికి వ్యాను సంస్థ వాళ్ళు ఇచ్చారు. దాని బాడీ అంతా కూడా నేను తర్వాత పుణ్య చారిటీస్ ఆయన విజయభూషణ్ కుమార్ గారు, ఇంటి పేరు విజయభూషణ్ కుమార్ గారు, నేను కలిపి దాని బాడీ కట్టించాము. ఇప్పుడు సేవలు ఇప్పటి వరకు మేము 200 మందికి సుమారు 190 అలాగా అందరికి కూడా ఫ్రేజర్లు, శాంతిరథాన్ని ఉచితంగా పంపించాము. ఓన్లీ రవాణా డ్రైవర్ ఛార్జీ మాత్రం వాళ్ళు ఎవరైతే ఉపయోగించుకుంటున్నారో డ్రైవర్ ఛార్జీ మాత్రం వాళ్ళు ఇచ్చేటట్టుగా మేము ఏర్పాటు చేసుకున్నాం. ఈ అన్నీ కూడా కేవలం సభ్యత్వాల రుసుముతో మాత్రమే దీన్ని జరుగుతాయి. ఇప్పటివరకు మా మానవతా స్వచ్ఛంద సంస్థలు మన గన్నవరంలో మేము 561 మందిని సభ్యులుగా చేర్చాము. ఆ సభ్యులకు వచ్చిన ఆదాయంతో, అందులో ఉన్న డబ్బులతోటే మేము ఈ సేవలన్నీ వినియోగిస్తున్నాం. ఇది కాకుండా పలు సేవా కార్యక్రమాలు, ఆరోగ్యకరంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి నగదు సహాయం చేయటం, అలాగే బ్లడ్ డొనేషన్ ఏదైనా కావాలంటే మా పరిధిలో ఉన్న వాళ్ళ ద్వారా ఎవరికైనా సూచించటం, వాళ్ళకి రెడ్ క్రాస్ సొసైటీ నుంచి వాళ్ళకి చూపెట్టడం, తర్వాత వికలాంగులకి ఏదైనా వాళ్ళకి మెటీరియల్
వీల్ చైర్స్ గానీ, లెగ్స్ గానీ ఇలాంటివి కావాలంటే అవి ఏపిచ్చటం ఇలాంటి ఉద్దేశం. అట్లాగే మెయిన్‌గా విద్యార్థులకు కెరీర్ గైడెన్స్, నైతిక విలువలు వాటికి ముందుగా ఈ సేవలతో పాటు ప్రధాన సేవ దాన్నిగా ఎంచుకున్నాం. దాని నుంచి ప్రతి మండలంలో ఫస్టు, సెకండు టాపర్స్ అందరికి కూడా నగదు బహుమతి, మెమెంటోలు, సర్టిఫికెట్లు, అట్లాగే ఆయా స్కూల్స్ టీచర్స్‌ని సన్మానించటం, పేరెంట్స్‌ని సన్మానించటం, అలాగే మన గ్రామం నుంచి ఎవరైనా బాగా పెద్ద ఉద్యోగం గానీ, హై లెవెల్‌గా ఏదైనా గనక సాధిస్తే గనక వాళ్ళకు కూడా ప్రోత్సాహకంగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వాళ్ళ తల్లిదండ్రుల్ని సన్మానించి వాళ్ళకు కూడా ప్రోత్సాహకాలు ఇవ్వటం జరుగుతుంది. విద్యానిధి కమిటీ అని కూడా ఉంది ఇందులో. ఈ విద్యానిధికి సంబంధించిన విద్యార్థులందరికీ కూడా ఈ కెరీర్ గైడెన్స్ ప్రోగ్రాం అనేది ఇవ్వడం జరుగుతుంది. మెడికల్ క్యాంపులు నడపటం. మేము పినమనేని మెడికల్ వాళ్ళ ద్వారా మెగా మెడికల్ క్యాంపు జరిపాము. ఆ రోజు మాకు 320 మంది దాన్ని వినియోగించుకున్నారు. వినియోగించుకున్న వాళ్ళందరికీ కూడా మేము సంతోషం వ్యక్తపరుస్తున్నాం. ఇవన్నీ కూడా పూర్తి సేవలు సభ్యుల సహకారంతో మాత్రమే జరుగుతుంది. దీంట్లో కమిటీ 9 మంది కమిటీ ఉంటుంది. ఏ నిర్ణయం తీసుకున్నా కమిటీ పరంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా మనకి ఆప్షన్ అడిగినప్పుడు కమిటీ పెట్టి ఎంక్వైరీ కమిటీ ద్వారా అది ఓకే కరెక్టే అనుకుంటే వాళ్ళకి మేము సహాయం చేస్తాం ఎమ్మటే. విద్యార్థుల్లో ప్రతిభ ఉండి వాళ్ళకి ఏదన్నా సహకారం కావాలన్నా కూడా మేము వాళ్ళకి సర్వీస్ చేయటానికి చేసాం కూడా. అలాగే మా మల్లంపల్లి జయమ్మ గారని మన గన్నవరంలో వారికి కాలు తీసేయవలసి వచ్చింది ఆరోగ్యపరంగా. వారికి మేము కాలు వేయించాం. అది 40,000 రూపాయలు విలువైంది. అట్లాగే పాలపర్తి ప్రమోద్ అని ఆయన ఆత్మకూరు. ఆయన అక్కడ నరాల వీక్నెస్తో నడుం కింద నుంచి ఆయనకి ప్యారలైజ్ అయ్యి ఆయన మంచానికే పరిమితం అయితే ఆ మంచం దగ్గర నుంచి బాత్రూమ్కి వెళ్ళటానికి ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో షిఫ్టింగ్ వీల్ చైర్ అడిగారు. దాన్ని కేరళ నుంచి మేము తెప్పించి ఆయనకి అందజేసాం. అలాగే ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళకు కూడా మేము నగదు సహాయం చేస్తున్నాం. అలాగే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రజలు కూర్చోవడానికి కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అది బెంచీలు వాళ్ళు కోరటం అయింది. దానికి ఎమ్మటే మేము స్పందించి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరపున 10 సిమెంట్ బెంచీలని ఏర్పాటు చేస్తున్నాం. ఇటువంటి సేవా కార్యక్రమాలన్నీ కేవలం సభ్యులు సంవత్సరానికి 600 రూపాయల సభ్యత్వం మాత్రమే ఉంటుంది. ఇక ఏ విధమైన మనం వాళ్ళని సంవత్సరానికి 600. దీన్ని ఏ విధమైన విడిగా ఒత్తిడి తేవటం కానీ, విడిగా చెప్పటం కానీ ఏ సభ్యున్ని అడగటం ఉండదు. ఆ డబ్బులతో మాత్రమే ఈ సేవలన్నీ అందిస్తాం. ఇది ఏ విధమైన రూపాయి కూడా ఉంచుకోకుండా ప్రతి రూపాయి సంవత్సరాంతానికి పూర్తయ్యేలాగా ఇందులో ఉన్న బైలా ప్రకారం మేము ప్రతి రూపాయిని కూడా సేవలకే ఉపయోగించాలి. కాబట్టి ఎవరైనా మానసికంగా లేదా ఆరోగ్యకరంగా ఇబ్బందిగా ఉండి, ఆర్థిక పరంగా ఇబ్బందిగా ఉండి, అది మంచి కారణం అయి ఉంటే మా ఎంక్వైరీ కమిటీ దృష్టిలోకి తీసుకొస్తే వాళ్ళు ఓకే అంటే కనుక మేమందరం కూడా అందరికీ సేవలు అందించడానికి ఉన్నాము. అలాగే మాకు మా జాయింట్ సెక్రటరీ గారు వేసం ప్రసాద్ గారు, మా సెక్రటరీ గారు కర్రావర ప్రసాద్ గారు. మేమంతా రిటైర్డ్ ఎంప్లాయీస్ అండి. నేను హెవీ ఇంజనీరింగ్లో జాబ్ చేసి పేరు వేసం ప్రసాదరావు. నేను హెవీ ఇంజనీరింగ్ కొండపల్లిలో ఉద్యోగం చేసి పదవి విరమణ చేసిన తర్వాత మాది ప్రాపర్ గన్నవరం అవడం వల్ల మేము ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ వచ్చిన తర్వాత ఈ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థలో ఈ అభివృద్ధిని చూసి ఇక్కడ జాయిన్ అయ్యి మేము మరి సంవత్సరాల క్రితం ఇది గన్నవరంలో స్థాపించాము. మరి స్థాపించిన తర్వాత మేము పలు అభివృద్ధి కార్యక్రమాలు